పెట్టే కుంభకోణం కథలన్నీ కూడా కేవలం కల్పితాలు లేదా కాలక్షేపాలు. అంటే మన ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఈ అంశాలన్నిటికీ డైవర్షన్కి జగన్ 45,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు అంటే సంక్షేమ పథకాలు, అందులో 25,000 కోట్లు ఇందులో నుంచి వచ్చిన డబ్బులే, మద్యం దుకాణాల నుంచి వచ్చిన డబ్బులే. అవును అవును. అంటే ఎందుకండి మొన్న కొలికిపేట శ్రీనివాస్ కూడా ఆ నియోజకవర్గంలో 150 బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి ఆయనే నేరుగా వెళ్ళి మూసేమని వార్నింగ్ ఇచ్చారు కదా. జగన్ హయాంలో ఏ ఎమ్మెల్యే బయటకు వచ్చి బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పారు? అసలు తెలుగుదేశం వెళ్ళి ధర్నాలు చేసేది ఉండుంటే అదే కదా. బేసిక్గా ఒకటి ఏంటంటే ఇతను ఒక సిస్టంలోకి తీసుకొచ్చాడు జగను, వీళ్ళు దాన్ని కొలాప్స్ చేస్తున్నారు. అదేమంటే వీళ్ళు అనేది కరెక్టే, ఓ 10 మంది బతుకుతున్నారు, మన వాళ్ళందరూ బతకాలంటే ఎట్టాగా అనేది అంతవరకు ఓకే, సరే మీ సావేదో మీరు చావండి అనుకోవచ్చు. కానీ ఇందులో అవినీతి జరిగిందని చెప్పడమే ఇక్కడ సీన్. అవినీతి చేసేవాడు అవినీతి గురించి అరుస్తున్నాడు, అది వింత ఇక్కడ. దానికి తోడు ఇప్పుడు ఈ కసిరెడ్డి కానీ లేదంటే విజయసాయి రెడ్డి కానీ వీళ్ళిద్దరు అప్రూవల్ గా మారబోతున్నారు ఈ లిక్కర్ స్కామ్ లో. అదే కనుక జరిగితే ఒక పెద్ద ప్రకంపనలు ఎప్పుడు రోజు నడుస్తూనే ఉన్నాయి. జగన్ అనేటువంటి జైల్లో వేసేయాలని అదే చెప్పేది, రోజుకు ఒక ప్రకంపన రాసుకోవచ్చు, ఏముంది దాంట్లో బేసిక్గా ఫైనల్ గా. అదే కదా రైట్ రైట్. చూద్దాం నిజంగా ఆంధ్రప్రదేశ్